హాయ్, వెల్కమ్ టు యువై టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే పిల్లలు తల్లిదండ్రులు. తల్లిదండ్రులని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎవరు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు చెప్పండి, మీరే చెప్పండి. ఎవరు వింటున్నారు? అరే పలానా చోటుకు పోవద్దురా, అది మంచిది కాదు, అక్కడ పోతే పడతావు, ఇక్కడ పోతే ప్రాణాలు పోతాయి, ఇక్కడ పోతే ఇలా అవుతుందని చెప్పిన వాళ్ళు ఎవరు క్యార్ చేస్తున్నారు? ఫ్రెండ్ మేము ఆ ఫ్రెండ్ చెప్పిండు అక్కడికి పోవాలి, ఈ ఫ్రెండ్ చెప్పాడు అక్కడికి పోవాలి అంటున్నారే కానీ తల్లిదండ్రుల మాటలు ఎవరు వింటున్నారు? అరే ఎందుకు చెప్తారు తల్లిదండ్రులు? కొంచెమైనా ఆలోచిస్తారా? ఎందుకు చెప్తున్నారు? మీ గురించే చెప్తారు. నా బిడ్డకి ఏమైనా అయిపోతుందేమో, అక్కడ ఎలా ఉన్నాయి, అవుట్ సైడ్ పరిస్థితులు బాగాలేదు, మనం కరెక్ట్గా వెహికల్లో పోతున్నా కూడా వచ్చేవాడు ముందోడు ఎలా వస్తాడని మనకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్తారు. అన్నిటికీ చెప్తారంటే అన్నిటికీ చెప్పరు, కొన్ని సందర్భాల్లో చెప్తారు. లేదు మా ఫ్రెండ్స్తో అవుటింగ్ వెళ్తాము, అక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తామంటే పంపించాలంటే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలిసినా, ఎంత కష్టమో తెలిసినా, అది ఏమవుతుందో ఎట్లా అవుతుందో జాగ్రత్త చెప్పేదే తప్ప తల్లిదండ్రులు. అంటే వాళ్ళు ఏం చెప్పకూడదా మీకు? అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి బిడ్డ తల్లి కడుపులో పుట్టినప్పటి నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చూసి చేస్తారు. మీకు బట్టలు వేసి ఆనందిస్తారు, మీరు మోకాలు వేసినప్పుడు ఆనందిస్తారు, నడిచేటప్పుడు ఆనందిస్తారు, మీకు పళ్ళు వస్తున్నాయంటే చూసి ఆనందిస్తారు, మీరు నడుస్తున్నారంటే ఆనందిస్తారు, మీ చెప్పులు వేసుకుంటే చూసి అబ్బా ఎంత బాగుందిరా నా కొడుక్కి, మా కూతురికి డ్రెస్ ఎలా బాగుంది, చెప్పులు చూడు ఎంత బాగున్నాయి అంటారు. అంటే బర్త్డే వస్తే మీ బర్త్డేకి కేక్ కట్ చేస్తారు. అంటే ప్రతి విషయాన ఒక్కసారి కానీ వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత మొత్తం మీరే ప్రపంచమని బతుకుతారు తల్లిదండ్రులు. కానీ ఇది ఎందుకు అర్థం కాదు మీకు? కేర్లెస్. ఏమైనా మాట్లాడుతుంటే వస్తానులేమా, పోయేస్తానులేమా, ఇదో ఇక్కడేమా, అదే మా ఫ్రెండ్ మాట్లాడుతున్నా, మా ఫ్రెండ్తో వస్తానుండమా, ఇవే కానీ క్లీన్గా పద్ధతిగా తల్లిదండ్రులు ఇంత పెంచి మనం ఇంత పెద్ద చేసినప్పుడు మీరు వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? కనీసం కొంచెం ప్రేమగా మాట్లాడుతున్నారా? హోటల్లో ఫుడ్ పెట్టినప్పుడు అబ్బా భలే ఉందరా ఫుడ్ అంటారు, ఇంట్లో పెట్టినప్పుడు ఏంటి ఇలా ఉందా అంటున్నారు. బాగున్నప్పుడు అప్రిషియేట్ చేయాలి, బాగలేనప్పుడు చెప్పాలి, కోప్పడకూడదు, చెప్పాలి మా ఇలా ఉంది, ఇలా బాగాలేదు, ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుంది అనేసి కొంచెం ప్రేమతో చెప్తే అవును అనుకుంటారు. మీరు కోపంగా ఏమీ బాగాలేదు, ఏంటిది ఇలా ఉందంటే మీకు ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీ వాళ్ళ వాల్యూ మీకు తెలీదు, లేనప్పుడు తెలుస్తుంది. అంటే వాళ్ళు మీరే ప్రపంచం అనుకుంటారు, మీరే ప్రాణం. రేపు మీకు ఏమైనా హెచ్చు కమ్మి అయినా కూడా వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు. ఎవ్వరు ఫ్రెండ్ ఇవ్వదు, భార్య ఇవ్వదు, లవ్వర్ ఇవ్వదు, ఎవ్వరు. నీకు ప్రాణం ఇచ్చేది తల్లిదండ్రులే. నీకు ఒక ఆపతంటే తల్లిదండ్రులే వచ్చి నిలుచుకుంటారు. నీకేమైనా హెచ్చు కమ్మి అయినా వాళ్ళ బాడీలో ఉన్న అవయవాలన్నీ ఇచ్చేస్తారు, ఇంకెవ్వరు ఇవ్వరు. అందువలన తల్లిదండ్రులు మీ పైన ఎంతో బాధ్యతగా ప్రేమగా పెట్టుకుంటారు. మీరు ఎక్కడికో పోవాలంటే పంపించేకి ఏం ప్రాబ్లం లేదండి. కానీ ఏమంటే ఏమవుతుందో ఏమో అదొక చిన్న భయమే కానీ ఇంకేం కాదు. మీరేదో ఆనందంగా ఉంటే ఆనందాన్ని లాగడం అంటే అలా చేయరండి, ఎవరు చేయరు. తల్లిదండ్రులు మీ ఆనందాన్ని దోచుకునేకో లాక్కునేకో వాళ్ళకి ఇష్టం లేదు. మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. కానీ చెప్పండి, పద్ధతిగా చెప్పండి, మా ఇలా ఉంది, ఇలా వెళ్తున్నాం డాడీ, ఇలా వెళ్తున్నాం, ఇంతమంది ఫ్రెండ్స్ వెళ్ళి సేఫ్టీకి వస్తామని వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ ఇవ్వండి. ఆ కాన్ఫిడెంట్ ఇచ్చారంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఒప్పుకుంటారు. కానీ ఇంకొకటి ఏమంటే మీరు పోయినప్పుడు మీ ఫ్రెండ్షిప్లో ఎవరో ఒకరు అక్కడికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము, అట్ట కాదు ఇట్ట కాదు, సేఫ్టీ లేకుండా ప్లేస్లంతా పుష్ చేస్తారు. ఏంట్రా ఇలా భయపడుతున్నావు, అలా భయపడతావు. కానీ దానికి మాత్రం మీరు లొంగద్దండి. వాళ్ళు చెప్పే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో మన ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు.
సో అందువలన ప్రతిదీ సేఫ్టీగా వెళ్ళి సేఫ్టీగా రండి, ప్రాబ్లం లేదు. ఒక 2-3 సార్లు సేఫ్టీగా వెళ్ళి వస్తే పేరెంట్స్కి కూడా ఓకే, కరెక్ట్గా పోయి వస్తున్నారు అనుకుంటారు. కానీ మీ వల్ల మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు ఏదో గెయిన్ చేస్తారంటే ఏం గెయిన్ చేయరు. అందువలన ఇంకొకటండి, తల్లిదండ్రులకి ఎప్పుడు ఏదైనా మీరు ఏదైనా ఒప్పించుకోవాలో లేదంటే ఏదైనా అడగాలో ఏదైనా నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా అడిగితే లేదనా చేస్తారండి. సరేనా? కొన్ని అడుగుతారు, కానీ అడిగినప్పుడు వాళ్ళ పరిస్థితుల వల్ల తీసుకుపోవచ్చు. కానీ మీరు తీసిలేదని బాధపడి కాసేపు ఉండి మర్చిపోతారు. కానీ తల్లిదండ్రులు దాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అరే పలానా టైంలో నా కొడుకు నా కూతురు ఇది అడిగారు, నేను తీసిలేకపోతున్నాను అనేసి వాళ్ళు ఎంత బాధపడతారంటే అంత బాధపడతారు. కానీ మీకు ఆ టైంకే ఉంటుంది, కానీ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే తల్లిదండ్రులు అంటే. అందువలన తల్లిదండ్రులకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి ప్రేమగా 2 మాటలు మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సరేనా? దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న పిల్లోళ్ళు అంటే తల్లిదండ్రులు అంటే కేర్లెస్, బయటలకు మర్యాద ఇచ్చేస్తారు. తల్లిదండ్రులకి ఇవ్వండి, ఎందుకంటే ఓళ్ళే కానీ పెంచి నిన్ను సాకి ప్రతి విషయంలో చూసి చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పుడతాను ఏం తెలుసు? ఏమీ తెలీదు. ఈ భూమిపై పుట్టిన తర్వాత ఏం తెలుసు? మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాట, చూసే పద్ధతి, వేసుకునే బట్ట, వేసుకునే చెప్పులు, పోయే దారి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ తల్లిదండ్రులు నేర్పించేది. మీరు ఎలా చేస్తున్నారు ప్రతిదీ తల్లిదండ్రులే నేర్పిస్తారు. ఇది నిప్పు ముట్టద్దు, చేయి కాలద్ది. ఇది ఐసు, చెయ్యి చల్లగా వద్దు, నీళ్ళు కింద జారిపోతావు అంటే ప్రతి విషయంలో మీకు ఒక్కొక్కటిగా నేర్పించి చెంది పెద్ద చేసి ఏ స్కూల్లో చదివిపియాలా, ఎలా చదివిపియాలా, ఏంటి ట్యూషన్లకి వేసి అంటే మిమ్మల్ని ప్రతి ఒక్క దిక్కున వెనకుండి భుజం తట్టుకుంటూ మీరు బాధపడినప్పుడు అలా కాదు ఇలా కాదు అనేసి మిమ్మల్ని ఇంత పెద్ద చేసినాక మీరు చూస్తే తల్లిదండ్రులు అంటే కేర్లెస్. అంటే కేర్లెస్ చేస్తే మీకు ఏం వచ్చేస్తుంది? వాళ్ళకి బాధ తప్ప మీకు ఆనందంగా ఉంటుందా? మీకు ఆనందం కాదు కదా. అదే మీ తల్లిదండ్రులు ఎవరో ఏమన్నారు, ఎవరో తిట్టారో కొట్టారో, అబ్బా మా తల్లిదండ్రులను కొట్టారు తిట్టారు అంత కోపంగా వెళ్తారు కదా. మీరేం చేస్తున్నారు? మీరు కూడా వాళ్ళు కొడతారు తిడతారు, కానీ మీరు అంతే ప్రేమగా చూసుకుంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. అందువలన దయచేసి నేను ఎందుకు పదే చెప్తున్నానంటే, ఇప్పుడున్న పిల్లోళ్ళు తల్లిదండ్రులకి రెస్పెక్ట్ చాలా తక్కువైపోయింది. సో అందువలన దయచేసి మీరు తల్లిదండ్రులకి బాగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో మంచిగా మాట్లాడుకొని వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసుకొని హ్యాపీగా ఉండండి. మీరు ఎక్కడైనా వెళ్ళాలంటే వాళ్ళకి ఫస్ట్ కాన్ఫిడెంట్ ఇవ్వండి. కాన్ఫిడెంట్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళండి. బీ సేఫ్, బీ అలర్ట్. ప్రతి క్షణము ఇంపార్టెంటే. కానీ తల్లిదండ్రులు చెప్పేది ఏదైనా మీ మంచికే. ఎందుకంటే వాళ్ళొక్కరే ఈ భూమిపైన మీకోసం ప్రాణాలు ఇచ్చేది. ఈ మెసేజ్ మీకు నచ్చుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, మీ కామెంట్ ఏముందో చూసుకొని ఇలాంటి మంచి వీడియోలో తప్పకుండా చేస్తాను. ఓకే, ఇదే నేను ఫస్ట్ టైం నేను ఛానల్ ఓపెన్ చేశాను. ఓకేనా, దయచేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇలాంటి నాకు సపోర్ట్ చేశారంటే ఇలాంటి మంచి కంటెంట్స్ మీకు మంచి కంటెంట్స్ ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. ప్లీజ్ రెస్పెక్ట్ ఫాదర్ మదర్. థ్యాంక్ యూ.